మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్. నేను మీ శ్రవంతి. ఇవాళ మనతో పాటు ఉన్నారు జిఎంఎస్ ఫౌండేషన్ అధినేత, అంతేకాకుండా కాంగ్రెస్ లీడర్, ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకం ఆవిడ. మీకు తెలిసే ఉంటారు, గంగుల అంజలి గారు. సో తనతో మాట్లాడదాం, మంచి మంచి విషయాలను అడిగి తెలుసుకుందాం. మరి తన కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ తనకు ఎందుకు నచ్చింది, ఇంకా ఫ్యూచర్లో తను ఏం చేయాలనుకుంటున్నారు, ఇటువంటి మంచి మంచి అంశాలను తను అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ అండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఈ 1 year సెలబ్రేషన్స్ చేసి స్పీచ్ ఇచ్చి మీ గొంతు బొంగురు అయినట్టుంది కొంచెం. యా, అంతేనా? ఎవ్రీడే ప్రోగ్రామ్లో పాల్గొంటున్నాను. సో దానివల్ల ప్రజలకు మా ప్రజాపాలన అందరికీ చెప్పటం వల్ల కొంచెం. మరి ఏమంటున్నారు మేడం ప్రజలు? ఈ 1 year ఎట్లుంది? అద్భుతంగా ఉందంటున్నారా, లేకపోతే ఇంకా ఏమన్నా చిన్న చిన్న నిరాశలతో ఉన్నారా, లేకపోతే పూర్తి వ్యతిరేకంగా ఉన్నారా? చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఈరోజు మేము 1 year పాలనలో విజయవంతమైందని చెప్పేసి మేము సంబరాలు చేసుకుంటున్నాము. కానీ ఓన్లీ కాంగ్రెస్ నాయకులు ఒక్కరే సంబరాలు చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. ప్రజల దగ్గర నుంచి అయితే పూర్తి వ్యతిరేకత భావన. ఎందుకండి, ప్రజల కాంచి మంచి హ్యాపీ స్పందన అనేది వస్తుందండి. ప్రజలు సంబరాలు చేసుకోవటం వల్లే కదా మేము నాయకులు పోయేది. సో ప్రజలు, మా నాయకులే మేము సంబరాలు చేసుకుంటే ప్రజలని మేము ఎక్కడ ఉన్నాము? కానీ ఇప్పటికీ కూడా అంటే ఇచ్చిన హామీలన్నీ ఏం నెరవేర్చలేదు, ఎక్కడివి అక్కడే ఉన్నాయి. రైతు భరోసా కూడా కోసం దాని నుంచి కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, అది కూడా పూర్తిగా చాలా మందికి రాలేదు. ఎప్పటికప్పుడు అంటే చూస్తూనే ఉన్నారు, ఏంటి మాకు ఇంకా రాలేదు, ఏంటి ఇదని చాలా సతమతం అవుతున్నారు. మరి వీళ్ళ గురించి? లేదండి, రైతు భరోసా చాలా మందికి అంటే చాలా మందికి వచ్చింది. ఫస్ట్ విడత అనేది కొంతమందికే వచ్చింది. సెకండ్ విడత అనేది ఆల్మోస్ట్ 75% వచ్చింది. ఇంకొక 25% ఉన్నారు. 25% మనకు థర్డ్ విడతలో మనకి. సో మన జనవరి తర్వాతకి, సంక్రాంతి తర్వాతకి థర్డ్ విడతలో మిగతా ఉన్న వాళ్ళందరికీ 100% సక్సెస్ అయింది. మేడం, ఇప్పుడు ఫస్ట్ మనం రాజకీయాల గురించి కాసేపు పక్కన పెడదాం, ఎందుకంటే ఇది ఒడవని సముద్రం అన్నమాట. అయితే ఫస్ట్ మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక మహిళ సాధారణంగా ఏదైనా ఉద్యోగం చేస్తేనే గ్రేట్ అని అంటారు. అట్లాంటిది మీరు ఒక ఫౌండేషన్ స్థాపించి అందులో చాలా మందికి సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా ఇటు పొలిటికల్గా కూడా మీరు మీకంటే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. బీసీ మహిళ, గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ కూడా. ఇవన్నీ చూస్తున్నారు. ఇటు కుత్బుల్లాపూర్లో కూడా అటు అంటే అక్కడ కూడా మీరు చాలా లీడ్లో ఉన్నారు. సో వీటన్నిటి గురించి అంటే మీరు ఏ విధంగా చేస్తున్నారు అనేది చాలా మందికి అవసరం. ఎందుకంటే చాలా మంది మహిళలకి మేము ఇది సాధించాలి, అది చేయాలి, ఇది చేయాలనుకున్న వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. సో మీరు మీ విషయాలు చెప్తే వాళ్ళకి కొన్ని టిప్స్ దొరుకుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నార్మల్గా ఉన్నటువంటి అంజలి గారు ఇప్పుడు ఈ స్థానానికి ఎలా వచ్చారు, ఇంతమందికి ఏ విధంగా సేవలు అందిస్తున్నారు, అసలు ఒక్కసారి మాకు ఒక మాటలో చెప్పండి. ప్రజెంట్ అయితే ఒక నార్మల్ అంజలిగా అంటే ఒక నార్మల్, నేను ఒక పేద కుటుంబం నుంచి అంటే రైతు కుటుంబం నుంచి పుట్టిన అమ్మాయిని. సో మా దాంట్లో ఎవరు ఫ్యామిలీలో పాలిటిక్స్లో కూడా ఎవరు లేరు. అండ్ ఉద్యోగాలు అంటే కామన్, అందరూ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక రైతు కుటుంబం బిడ్డని, యాదవ్ బిడ్డని నేను. బీసీ కుటుంబం నుంచి చెందిన దాన్ని. ఆడవాళ్ళు వంటింటికి పరిమితం కాకుండా సో బయటికి ఆడవాళ్ళు కూడా రావాలి, అందరిలో మనం ఉండాలి. ఉద్యోగాలలో కానీ, రాజకీయంలో కానీ, బిజినెస్లో కానీ ఆదర్శం కావాలి అనేది ప్రతి ఒక్క ఆడవాళ్ళు బయటికి తీసుకురావాలనేది నా లక్ష్యం. సో అదే విధంగా నేను కూడా గత 20 సంవత్సరాల నుంచి ప్రజల్లో, పబ్లిక్లో ఉన్నాను, బిజినెస్ పరంగా ఉన్నాను. ఒక మహిళ అంటే స్టార్టింగ్ అంటే ఏదో ఒక బిజినెస్ చేయాలి, ఏదో ఒక విధంగా బయటికి రావాలి అనుకునే విధంగా నేను కూడా ఒక ఫ్యాషన్ డిజైనర్ చేసి మార్కెట్లో కొన్ని బొటెక్స్ పెట్టడం జరిగింది. సో మహిళలకు చాలా మందికి బొటెక్ అంటే మీకు తెలియంది కాదు. ప్రతి ఒక్క ఆడవాళ్ళు అందంగా రెడీ అవ్వాలి అంటే సో అందమైన ఒక బ్లౌజ్ డిజైన్ చేయడం కానీ, సో అలా నేను కొన్ని వెడ్డింగ్ షూట్స్ చేయడము, వెడ్డింగ్స్ కానీ ఫంక్షన్స్కి అలా కొంతమంది మహిళలకు నేను సో అలా డిజైన్ చేయడం జరిగింది. అలా డిజైన్ చేసినప్పుడు కూడా అదే విధంగా నాతో పాటు ఉన్న తోటి మహిళలకు కూడా ఉపాధి కల్పించాను. వాళ్ళని నా జాబ్లో తీసుకోవటము, వాళ్ళతోటి వర్క్ చేయించటము, వాళ్ళకి శాలరీలు ఇవ్వటము, ఇంట్లోనే కూర్చోకుంటే ఆడవాళ్ళు బయటికి రావాలి, మీరు కూడా సంపాదించాలి అనే విధంగా కొంతమంది మహిళల్లో వర్క్ నేర్పించేసి వాళ్ళకు ఒక ట్రైనింగ్ లాగా. ఇప్పుడు టోటల్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మేడం?
ఇంతకుముందు 10 బ్రాంచెస్ ఉండేనండి. ఇప్పుడు లేవు. కరోనా టైం నుంచి నేను తీసేసాను. సో, బిజీ అయిపోయింది. అంతకుముందు లైఫ్ వేరు, ఇప్పుడు లైఫ్ వేరు చెప్పాలంటే. అంటే ఇప్పుడు కంప్లీట్ ఆ బిజినెస్ అనేది ఇంకో ఒకటుందండి. ఒకటుంది. సో, ఒకటనేది ఎందుకంటే ఫస్ట్ నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది మర్చిపోవద్దు అంటారు కదా! అవును. అందుకే నేను అది నాకు అమ్మతో సమానం అనుకుని ఒక బ్రాంచ్ అనేది పెట్టుకున్నాను కూకట్పల్లిలో. సో, అది అలాగే ఉంటూ మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగంలో మార్కెటింగ్ మేనేజర్‌గా, జీఎంగా చేస్తూ కొన్ని ప్రముఖ కంపెనీలలో నేను కూడా తోటి వారితోటి నేను వర్క్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఎంతోమంది మహిళలను కూడా నేను ప్రోత్సహించి వాళ్ళకు కూడా నేను చేయూతనిచ్చడం జరిగింది. ఆ విధంగా నేను పబ్లిక్‌లో సోషల్ సర్వీసు, లేడీస్‌లో చైతన్యం తీసుకురావాలనేది నా లక్ష్యం. గ్రేట్ గ్రేట్ మేడం. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఒక బిజినెస్లో అంటే ఫస్ట్ ఎవరైనా రిస్క్ చేయలేరు. అవును. అంటే ఫస్ట్ బాగా ఆలోచిస్తారు. అది అయిపోయింది, రియల్ ఎస్టేట్ అయిపోయింది, ఇటు పాలిటిక్స్, ఇటు సేవలు, అమ్మో అసలు మీరు అయినా నాకు చూస్తుంటే మిమ్మల్ని చాలా చిన్న వయసు ఉన్నట్టుంది. బట్ ఆలోపే మీరు ఇవన్నీ చేశారంటే చాలా గ్రేట్ గ్రేట్ మేడం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, ఇప్పుడు మీరు అంటున్నారు కదా ప్రతి ఒక్క మాటలో కూడా మహిళలందరినీ ఎంకరేజ్ చేయాలి అని మీరు అంటున్నారు కదా. అవునండి. అంటే ఎటువంటి సిచ్యువేషన్ మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది? ఎటువంటి సిచ్యువేషన్ అనేం లేదండి. మామూలుగా జెంట్స్‌తో పాటు మనం ఎందుకు కష్టపడకూడదు? అంటే మీ ఫ్యామిలీలో ఏమన్నా అంటే లేకపోతే మీ సరౌండింగ్లో మీరు అమ్మాయి అని ఏమైనా తక్కువ చూడడం ఏమైనా అట్లేం లేదండి. అట్లేం లేదు. సో, నాకు ఫస్ట్ నుంచే సోషల్ సర్వీస్ చేయడం అంటే ఇష్టము. ఓకే. నలుగురికి హెల్ప్ చేయటం అనేది ఇష్టము. సో, అది మా అమ్మ, నాన్న వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది. సో, అలా నేను ఆ ఆలోచనతోటి పబ్లిక్‌లో వర్క్ చేస్తూ ముందుకు రావడం జరిగింది. ఓకే. ఇప్పుడు బిజినెస్ అయిపోయింది కదా మేడం. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఒక ఫౌండేషన్ స్థాపించారు. చాలా మందికి సేవలు అందిస్తున్నారు. అవునండి. ముఖ్యంగా మీ అమ్మ, మీ బ్రదర్ వాళ్ళిద్దరి పేరు పైన ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. అవును. ఎందుకు? కారణం ఏంటి? ఇప్పుడు చాలా మందికి నేను అమ్మ, తమ్ముడు ఉన్నప్పుడు కూడా కొన్ని సోషల్ సర్వీస్ చేయడం జరిగింది. ఈ కోవిడ్ టైంలో చాలా మందికి విషాదం. కోవిడ్ టైంలో ఎంతమందిలో విషాదం అంటే మన తెలుగు రాష్ట్రాల, ఆంధ్రాలలో చాలా మందికి ఒక విషాదమైనది ఘటన. అలాంటి టైంలో నేను కొంతమందికి ఫుడ్ సప్లై చేయటం కానీ, సో వాళ్ళని చూడటం, హాస్పిటళ్ళల్లో డెడ్ బాడీలు చూడటము, వాళ్ళ పరిస్థితులు చాలా అంటే చాలా గందరగోళంగా అనిపించింది ఫస్ట్ కరోనా. అది నేను చూస్తున్నాను కాబట్టి సోషల్ సర్వీస్లో ముందుకెళ్ళాను. అదేవిధంగా సెకండ్ కరోనా వచ్చేసరికి, సెకండ్ కోవిడ్లో ఆ విషాదం నా కుటుంబాన్ని కూడా వెంటాడింది. ఆ సెకండ్ కోవిడ్ టైంలో మా బ్రదర్ గారు చనిపోవటము, అండ్ దాని తర్వాతకి మా మదర్ గారు చనిపోవటము. సో మా ఫాదర్ చిన్నప్పుడే పోయారు. సో అలా ఫ్యామిలీని కోల్పోవటం వల్ల ఒక లోనీగా ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎంత యాక్టివ్గా పనిచేసేదాన్ని. ఓల్డ్ ఏజ్ హోమ్ల దగ్గరికి వెళ్ళటము, వాళ్ళని చూడటము, అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళటము, వాళ్ళని చూసుకోవడము. సో అలా అనేది ఒక్కొక్కటి స్టెప్ కొంచెం ముందుకి తీసుకెళ్ళి గతంలో తక్కువ చేసిన సేవా కార్యక్రమాలు కోవిడ్ టైంలో నా ఫ్యామిలీ దూరం చేసుకోవటం వల్ల ఇంకా కొంచెం వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరిగింది. ఈ విషయంలో మాత్రం మేడం మిమ్మల్ని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే నా అనే వాళ్ళు ఎవరైనా సరే దూరం అయిన తర్వాత నాకెందుకు ఈ లైఫ్, వాళ్ళు వెళ్ళింది నేను ఎందుకు అని అనుకుంటారు ఎవరైనా, అవును. చాలా మంది. బట్ మీరు అందులో నుంచి మీరు బయటకు వచ్చి నాలాగా ఇంకెవరు సఫర్ కావద్దు, ఇబ్బందుల్లో ఉన్న వారికి నా వంతు సహాయం నేను చేస్తాను మీరు అనుకోవటం నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ మేడం. అందుకే నేను మీవి కొన్ని వీడియోస్ నేను సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఒక ఎంపీ అవ్వాలి, మీరు ఒక మంచి మినిస్టర్ కావాలి, చాలా మందికి సేవలు అందించాలి అంటే ఈ విధంగా కోరుకుంటున్నారు ఎక్కువగా. అంటే ఇటువంటి కాంప్లిమెంట్స్ అనేవి చాలా తక్కువ మందికి ఉంటాయి. అవును. అంటే ఇప్పుడు లీడర్స్కి ఎవరికైనా సరే ఎదురుంగా ఒకలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒకలా ఉంటుంది. బట్ మీకు ఎక్కడా నెగిటివ్స్ అసలు ఏవీ లేవు మేడం. ఎన్ని వీడియో పోస్ట్ చేసిన కింద కామెంట్స్ ఏమొస్తాయి అంటే, సో కాబోయే ఎమ్మెల్యే గారు అండ్ కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు, అలా జనాలు అభిమానం చూపిస్తుంటారు. ఎందుకంటే ఏదైనా మనము పోయేటప్పుడు తీసుకెళ్ళేది ఏం లేదండి, మంచి మాట అంటారు కదా, మంచితనము ఒక మంచి మాట, జనాల్లో మంచితనం ఉండాలి అంటారు కదా. ఆ మంచితనం అనేది ప్రజల మీద, జనాల మీద, నా బంధువుల మీద, అందరి మీద మంచి మాట సంపాదించుకోవడం చాలు అనేది నా లక్ష్యం. మరి ఇప్పుడు మీకు సపోర్ట్ ఎవరు మేడం? సపోర్ట్ అంటే నేను ఫ్యామిలీ అంతా సపోర్ట్ బాగానే ఉంటుంది నాకు. నేను ఓన్గా ఆల్రెడీ ప్రజల సేవా కార్యక్రమాలు చేస్తున్నా అంటే నేను హౌస్ వైఫ్ కాదు. సో నాకు అంటూ ఒక ఫౌండేషన్ చేస్తున్నాను అంటే నేను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను, బిజినెస్లో ఉన్నాను.
సో బిజినెస్లో ఉన్నాను కాబట్టికి తోటి వాళ్ళతోటి జర్నీ చేస్తున్నాను, మంచి ఇన్కమ్ అచీవ్మెంట్ అవుతుంది. అలాంటి టైంలో పబ్లిక్కి నేను సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్తున్నాను. అంటే మేడం ఇప్పుడు ఎవరైనా సరే ఒక మహిళలు ఒక మంచి పొజిషన్కి రావాలంటే చిన్న చిన్నవి తగులుతూ ఉంటాయి, అది ఏ రకంగానైనా కావచ్చు. మీరు అవన్నీ తట్టుకొని ఇక్కడి వరకు వచ్చారంటే చాలా గ్రేట్. బట్ అందరికి ఎదురైనట్టే మీకు కూడా ఎదురైనయ్యా? సమస్యలంటే సమస్య అనుకుంటే సమస్య, సమస్య నథింగ్ అనుకుంటే అది లైట్. అంతే. ప్రతి ఒక్క సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. చిన్నగా ఆలోచిస్తే అది చాలా చిన్నగా చూపిస్తుంది మనకి. పెద్దగా మనము ఒక భూతద్దం పెట్టి ఆలోచించాం కానీ అది ఒక సమస్య అనుకుంటాం. నేను ఎప్పుడూ ఏది సమస్యగా నేను భావించాను, చాలా ఈజీగా తీసేస్తాను. ఇది మంచి మంచి మాట మేడం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది లేడీస్ ఎట్లా ఉంటారంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కూడా పెద్ద సమస్యలాగా ఫీల్ అవుతూ ఉంటారు. అవును, మీరు అన్నట్టు నిజంగా ఏదైనా పట్టించుకుంటే సమస్య, పట్టించుకోకపోతే ఏది లేదు. ఏది లేదు. సరే మేడం, అంటే మీ థాట్స్ ఇంత గొప్పగా ఉన్నాయి, మీరు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా మంచి నెట్వర్క్ ఉంది మీ చుట్టూ కూడా. మరి కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు అసలు? కాంగ్రెస్ పార్టీ ఏంటంటే నా ఫ్యామిలీ వచ్చేసి టీడీపీ. గతంలో నా చిన్నతనం నుంచి నా ఫ్యామిలీ టీడీపీలో ఉంది. సో అలా ఫ్యామిలీ టీడీపీలో ఉండటం వల్ల నేను కూడా ఒక టీడీపీ కుటుంబంకి సంబంధించిన అమ్మాయిని. 2005లో 4 and 5లో టీడీపీ తరపున నేను నామినేషన్ వేయడం కూడా జరిగింది కౌన్సిలర్గా. సో అలా ఎలక్షన్స్లో నేను రావటం జరిగింది. అలా రావటం జరిగింది కాబట్టికి టీడీపీ అంటే రేవంత్ రెడ్డి గారు ఒక టీడీపీ నాయకుడు గతంలో. అవును. అంటే మా ఒక గ్రేట్ లీడర్, యూత్ లీడర్ ఒకప్పుడు. అలాంటిది రేవంత్ అన్న గారు టీడీపీలో ఉన్నారు. దాని తర్వాతకి ఆయన కాంగ్రెస్కి రావడం జరిగింది కాబట్టి నేను అదే విధంగా కాంగ్రెస్లోకి రావడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఇది వరకు రియలేటర్ కదా మేడం? మరి టీడీపీ నుంచి అండ్ కాంగ్రెస్కి రావడం జరిగింది కాబట్టి సో టీడీపీ ఫ్యామిలీ అందరూ కాంగ్రెస్లోకి వచ్చేసారు. జస్ట్ అంటే రేవంత్ రెడ్డి గారు అంటే అభిమానమా, కాంగ్రెస్ అంటే అభిమానమా? రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఒక గ్రేట్ లీడర్ అండి. సో అలాంటి గ్రేట్ లీడర్ ఏంటంటే ప్రజల మనిషి అనేది ఒక ముద్ర అందరికి తెలుసు ఆల్రెడీ. ప్రజల మనిషి, రైతు బిడ్డ, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాడు. రైతుల బాధ అనేది ఏంటనేది తెలుసు. సో పేదలు అనేది ఎలా అనేది ఒక గ్రామం, పల్లెటూరు నుంచి వచ్చిన మనిషి. సో అతనేంటి టీడీపీలో నుంచి బాగా హార్డ్ వర్క్ చేశాడు. దాని తర్వాతకి ఇందిరమ్మ రాజ్యం అంటే అది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలది. సో ప్రజల పార్టీ కాబట్టి తను ఏదైతే విధంగా పార్టీ చేంజ్ అయ్యారో సో అదే విధంగా మాలాంటి కార్యకర్తలు, లీడర్లు ప్రతి ఒక్కరు పార్టీ మీద అభిమానం, రేవంత్ అన్న మీద అభిమానంతో కాంగ్రెస్లోకి రావడం జరిగింది. కానీ మేము ఇప్పుడు ఎవరికైనా సరే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తనకంటూ కొన్ని సొంత ఆలోచనలు ఉన్నా తను ఏం చేయలేరు, అక్కడ పార్టీ హైకమాండ్ ఏం చెప్తే అదే చేయాల్సి ఉంటుంది. సో ఇలా అని అంటున్నారు, దీని గురించి ఏమంటారు మీరు? హైకమాండ్ ఏం చెప్తే అదే చేయాలి అంటే అవి కూడా కొన్ని వింటారు, అవి కూడా హైకమాండ్ మనం ఫాలో అవ్వాలి. దాంతోపాటు గవర్నమెంట్ అనేది ఒక సీఎం, తనకు కూడా కొన్ని ఉంటాయి కదా, ప్రజల పాలన, ప్రజలకు హెల్ప్ చేయాలి అనేది తను కూడా కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి అదే విధంగా ప్రజలకు హెల్ప్ చేస్తున్నాడు. మేడం, ఇప్పుడు మీరు అన్నట్టు బీసీ కులాల వారికి అంటే కొంచెం అన్యాయం జరుగుతుంది, వాళ్ళకంటూ కరెక్ట్ రిజర్వేషన్స్ లేవు, ఎక్కడ మనం మినిస్టర్స్లో చూసుకున్నా కూడా వాళ్ళకి సరిగ్గా ప్రియారిటీ లేదని ఇదివరకు ఉన్న గత ప్రభుత్వాల మీద కూడా ఉన్నాయి ఇటువంటి ఆరోపణలు. అవును. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేస్తారేమో అన్న చిన్న నమ్మకం అయితే ఉంది బీసీ వాళ్ళందరికీ. అయితే దీనికోసమే కులగణన అనే ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఈ కులగణన చూసుకుంటే ప్రాపర్గా జరగట్లేదు. ఈ కులగణన అనేది వేరే రకంగా ఉద్దేశపూర్వకంగా చేస్తుందే తప్ప అంటే అన్ని కులాల వారికి సమకూలినమైన న్యాయం చేద్దామని కాదు అనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ విమర్శలు వినిపిస్తుంది అంటే ఎక్కడి నుంచి వినిపిస్తుందండి? వ్యతిరేకము బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజలే అంటున్నారు మేడం. ఇప్పుడు కులగణన కోసం సర్వే కోసం వస్తున్నారు, వచ్చి ఎన్ని బండ్లు ఉన్నాయి, ఏమేమి మీకు ఏసీ ఉందా, మీకు ఫ్రిడ్జ్ ఎక్కడిది, మీకు ఈ టీవీ, కులానికి వీటికి ఏంటి సంబంధం, అది అని ఆ రకంగా కూడా అది తప్పుడు సమాచారం అండి. అది మీకు తప్పుడు సమాచారం మీరు చెప్పేది. ఎందుకంటే ఈరోజు నేను కొన్ని డివిజన్లలో విజయోత్సవాలు, మా పాలన 1 year విజయోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు సర్వేకి పంపించిన అమ్మాయిలు, ఒక 2 అమ్మాయిలు ఇంటర్వ్యూ నేను చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు చెప్తున్నారు, మన ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేము కొన్ని కంపెనీలలో
వర్క్ చేస్తున్నాము, మాకు వచ్చే శాలరీ ఒకప్పుడు సరిపోయేది, బస్ టికెట్లకే పోయేది, ఆటో టికెట్లకు పోయేది, మేము ఈరోజు ఫ్రీ బస్సులో వెళ్తున్నాము, మాకు 500కి గ్యాస్ ఇచ్చారు అండ్ 200 యూనిట్లకి కరెంట్ బిల్ ఫ్రీ ఇచ్చారు అనేది ఎంతోమంది ప్రజలు వాళ్ళ అభినందన వ్యక్తిగతంగా వాళ్ళు సంతోషపడుతున్నట్టు మా సర్వేలో తేలింది. ఇప్పుడు నేను సాధారణంగా అందరితో పాటు నేను బస్సులో వచ్చేదాన్ని, నాకంతే. నేను మాత్రం చాలా వ్యతిరేకంగా వింటున్నా. ఫ్రీ బస్ అని చెప్పి బస్సుల సంఖ్యను తగ్గించి 60 మంది ఎక్కే బస్సుని 120 మంది ఎక్కితే బస్సు డ్రైవర్ నడపలేక పక్కన నిల్చుంటున్నారు. వాళ్ళు ఏమనలేరు, ఏమనంటే వాళ్ళ జాబ్ పోద్ది. బస్సుల సంఖ్యను తగ్గించడం ఎందుకు, ఫ్రీ బస్ అని చెప్పడం ఎందుకు, ఎందుకు ఇదంతా ఎందుకు? ఇప్పుడు అటుపోయి ఇటుపోయి ప్రతిపక్షాలు అధికార పక్షాలకి మధ్య ప్రజలు నలిగిపోతున్నారు. ఫ్రీ బస్ అని ఇచ్చినప్పుడు మాత్రమే మీడియా ముందుకు వచ్చి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు. బట్ ఆ తర్వాత ఎంత సమస్యలు ఫేస్ చేస్తున్నారు ఏంటి అని ఒక్క మహిళా లీడర్ అయినా వెళ్ళి కనుక్కున్నారా? అసలు ఇది ఇక్కడ లేదు కదా. మీరు ఇంకోటి ఫ్రీ 500కి సిలిండర్ అన్నారు, అది ఎవరికి రాలేదు. ఏదో మారుమూలన్న అంటే ఏదో ఆ ప్రోగ్రామ్ మందం కొంతమందికి తీసుకొని ఇవ్వడమే జరిగింది. ఒకవేళ అటువంటి సభలు కూడా అవి కూడా ఇచ్చినాయి ఏంటి అని అంటే మైనారిటీలైన ముస్లిమ్స్కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని, హిందువులకి చాలా తక్కువని, ఈ విధంగా కూడా ఉన్నాయి. ఫొటోస్లో కూడా గ్యాదర్ చేస్తే మనకు అదే కనిపిస్తుంది. ఇప్పుడు మైనారిటీలు అనే కాదండి, ఎస్సీలు ఎస్టీలు బీసీలకు అందరికీ అందినాయి, ప్రతి ఒక్కరికి అందినాయి. ఇప్పుడు ఒక్క మైనార్టీలకు ఏం అందలేదు. ప్రజాపాలన అనేది ఉన్న వాళ్ళు లేని వాళ్ళు చూసి లేని వాళ్ళకి అనేది ఆ ఫ్రీ గ్యాస్ అనేది ఇవ్వటం జరిగింది. అదొకటి. దాంతోపాటు మనకు ఫ్రీ బస్ అన్నారు, మీరు ఫ్రీ బస్సు సమస్యలు ఎదురవుతున్నాయి అన్నారు. ఒక బస్సులో 60 మంది ఎక్కే బస్సును 120 మంది ఎక్కుతున్నారని మీరే మాట్లాడారు. సో ఫ్రీ బస్ పెట్టిరు అంటే మన ప్రజలు కూడా ఏంటంటే మహిళలు కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎందుకంటున్నానంటే ఒక బస్సు వచ్చింది, ఆ బస్సు వచ్చినప్పుడు దాంట్లో 60 మందే పడతారు, సీట్లు తక్కువ ఉంటాయి అనేది మన అందరికీ ఒక ఐడియా ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి? మనకి ఇచ్చేది ఫ్రీ పాలన. ఫ్రీ వచ్చినప్పుడు ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి వెనకొచ్చే బస్సు ఇంకో బస్సు ఎక్కాలి. మనం అంత ఇబ్బంది గురి అవ్వాల్సిన అవసరం లేదు కదా. 10,000 బస్సులు ఉన్న దగ్గర 6,000 బస్సులను చేసిరు అని ప్రతి ఒక్కరు అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని ఎక్కువగా తిడుతున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆరోగ్యశ్రీ పథకం ఈ విషయానికి వచ్చేసరికి మాత్రం అందరూ అంటే మంచి భావనతోనే ఉన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు అంటే నేను ఉన్నట్టు చెప్తున్నా, నాకు వినిపించింది నేను చెప్తున్నా ఆ విధంగా. సో ఇక సిలిండర్ అన్నారా, ఆ సిలిండర్ మ్యాక్సిమం ఇంకెవరికి రాలేదు. ఇక కులగణన సర్వే బయట మీరు చెప్పేది ఒకటి, లీడర్స్ అంతా చెప్పేది, ఇంటికి వచ్చి సర్వే చేసిన విధానం వేరే. ఇక రైతుల విషయానికి వస్తే రైతు భరోసా గురించి చాలామంది బాగా ఎదురు చూస్తున్నారు. ఇంకా అంతకుముందు ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే కొన్ని డబ్బులు వచ్చే విషయాలు ఏవైతే ఆగిపోయినాయో అవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. సో వాటి గురించి కూడా చాలా ఎదురు చూస్తున్నారు ఎవరైతే బాధితులు ఉన్నారో. సో ఈ విధంగా చాలా పెండింగ్లో పడిపోయి ఉన్నాయి. ఏవైతే ముఖ్యమైన 6 హామీలు అన్నాయో అవి ఇంకా నెరవేరలేదు. సో ప్రతి ఒక్క దగ్గర కూడా ఒక ఎదురుచూపు అనే భావనతో ఉన్నారు. నిన్న మేడారం ఇష్యూది కూడా అక్కడ భూకంపం రావడంతోనే లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా హామీ ఇచ్చారు మేడారానికి, సో తను ఇంకేం నెరవేర్చలేదు, అందుకే ఇక్కడ భూకంపం వచ్చింది అని అంటే సందు దొరికితే చాలు బీఆర్ఎస్ వాళ్ళనే కాదు బీజేపీ వాళ్ళనే కాదు సాధారణ ప్రజలకు కూడా కళ్ళకి కట్టినట్టుగా అనిపిస్తుంది. ఇటు మీరేమో మేము సెలబ్రేషన్స్ అని మీరు అంటున్నారు. మీరు ఎందుకు అనుకోకూడదు? నెగిటివ్ మాట్లాడే వాళ్ళు బీజేపీ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారేమో అని మీరు కూడా అనుకోవచ్చు కదా. సాధారణ ప్రజల నుంచి కూడా వినిపిస్తున్నాయి మేడం. సాధారణ జనాల నుంచి వినిపిస్తే ఈరోజు మేము పండగ చేసుకోము. అంతేకాకుండా మా ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళైంది, గడిచి ఒక December 7th ఇప్పుడు డిసెంబర్. సో 1 year పాలన. 1 year పాలనలో గత ప్రభుత్వం ఏం చేసింది, ఎన్ని కోట్ల అప్పులు చేసింది, ఎన్ని కోట్ల అప్పులు చేస్తే దానికి మేము అప్పులు కడుతున్నాము. సో ఈ 10 నెలల పాలనలో మేము ఇన్ని తీసుకొచ్చాము. సో ఇవి చేయడానికైనా మా దగ్గర ఫండ్స్ లేక డబ్బులు లేక మా ప్రభుత్వం ఎంత ఇబ్బంది పడ్డది, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తుంది. అయినా విడతల వారిగా ఒక్కొక్కటి చేస్తూ వచ్చింది కదా, అది ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ దాన్ని అర్థం చేసుకునే లోపే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక 10 నెలల పాలన సంవత్సరం కాకతోలుగానే ఎన్ని విమర్శలు వస్తున్నాయి. మీరు న్యూస్లలో మీరు కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్క ఛానల్లో ప్రతి ఒక్క దాంట్లో కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ప్రతి ఒక్కరు ఏ విధంగా మాట్లాడుతున్నారు. సీనియర్ వాళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు మా గవర్నమెంట్ పాలన మా ప్రభుత్వం మీద ఒక 10 నెలలు స్టార్ట్ అవ్వకతోలుగానే బురద చల్లి మమ్మల్ని దిగిపోమ్మని చెప్పేసి, అంటే మీరు మాత్రం 10 సంవత్సరాలు ఏలొచ్చా?
మేము పట్టు 10 నెలలు కూడా ఉండకూడదు మా కాంగ్రెస్ ప్రభుత్వం. మా ప్రభుత్వం 10 నెలలకే 6 గ్యారెంటీలు తీసుకొచ్చి ఈరోజు అమలు చేయలేదు అంటున్నారు. అమలు చేస్తూ వస్తుంది ఒక్కొక్కటి. ఈరోజు కూడా ఇందిరమ్మ కాలనీలో ఈరోజు కూడా రిలీజ్ చేస్తాము మొబైల్ యాప్ ద్వారా, అది మీరు చూసే ఉంటారు. సో అది కూడా ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు, ట్రాన్స్జెండర్లు, గిరిజన ప్రజలకి వాళ్ళకు ప్రతి ఒక్క నియోజకవర్గానికి 3500 ఇల్లు చొప్పున ఈరోజు యాప్ అనేది మనకు మొబైల్ యాప్ అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది. రేపటి నుంచి ప్రజల్లోకి కూడా అప్లికేషన్స్ వస్తుంది. ఇప్పుడు మీరే అంటున్నారు చిన్న చిన్న స్టార్ట్ అయితే వర్క్ అయిందిగా, మహిళలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫ్రీ బస్ పెట్టాము, ఆరోగ్యశ్రీ పథకం మీద కార్పొరేట్ హాస్పిటళ్ళల్లో ఆంధ్ర తెలంగాణలో వైద్యము ఎంతోమంది లక్షలాది మంది ప్రజలకు ప్రాణాలు దక్కించారు. అది ఇందిరమ్మ పథకం ఇల్లులు ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో కూడా 2004 నుంచి 2014 వరకు మా పాలన అయింది. ఆ రోజులలో ఇందిరమ్మ కాలనీ అనేది ఒక పేరు, ఎన్టీఆర్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ అనేది ప్రజల్లోకి వచ్చింది. గత ప్రభుత్వం 10 ఏళ్లలో వినిపించిందా? ఇప్పుడు మళ్ళీ మా రేవంత్ అన్న నాయకత్వంలో మళ్ళీ ఇందిరమ్మ కాలనీలు మళ్ళీ తీసుకొచ్చాము. రైతు బంధు కొంతమందికి రాలేదు, 75% వచ్చింది, 25% ఉంది, 30 ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం నిన్ననే డిసైడ్ చేసి చెప్పింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే ఇప్పటికీ మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఫండ్స్ లేక. గత ప్రభుత్వం కోట్ల అప్పులు చేసింది, మేము ఇవాళ లక్షలు వడ్డీలు కట్టడమే సరిపోతుంది. అలాంటప్పుడు థర్డ్ విడత అనేది సంక్రాంతి తర్వాతకి వేస్తాము అనేది ప్రజలకు హామీ ఇచ్చింది. మరి ఇంత అప్పులు ఉంది, ఇవన్నీ మీరే అంటున్నారు, మళ్ళీ ఉచిత హామీలు మీరే ఇచ్చి మళ్ళీ ఇదంతా ఇటు ఇది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు మేడం? ప్రజలకు చేయాలి కదండి. ఇన్ని అప్పులో ఉండి అవును నేనే అన్నాను, మా ప్రభుత్వం చెప్తుంది. గత ప్రభుత్వం చేసిన అప్పులు ప్రజలకు తెలియదా? తెలుసు కదా. అయినా కూడా మా పాలన ప్రజలకు హెల్ప్ చేస్తూ వచ్చింది కదా, చేస్తూనే ఉంది కదా. ఇప్పుడు హైడ్రా పేరు మీద, మూసి ప్రక్షాళన పేరు పైన సరే తను ఎంచుకున్నటువంటి ప్రాజెక్ట్స్ గొప్పమైనవి, అంటే పర్యావరణానికి మంచి చేస్తాయి, ఓకే. కానీ దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలామంది నష్టపోతున్నారు. వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ మేము ఇస్తామని ఎక్కడో ఊరి చివర గృహాలు చూపిస్తున్నారు. వీళ్ళకు ఉన్నటువంటి కోట్ల రూపాయల ఆస్తులని ధ్వంసం చేసి చిన్నపాటి డబుల్ బెడ్రూమ్ మేము ఇస్తామనంటే ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఒక పేదోడు ఈ రోజులల్లో మూసీ నది ఒక మురికి కాలువ పక్కన ఒక పర్మిషన్ లేని గుడిసెలో ఉండి ఇబ్బంది పడుతుంటే దాన్ని అందంగా ఒక మూసి సుందరీకరణ లాగా ఒక సిటీని తీర్చిదిద్ది అక్కడున్న ఒక పేద కుటుంబాన్ని తీసుకెళ్ళి ఇంద్రభవనం లాంటి ఒక అపార్ట్మెంట్లో మంచి రెడీగా ఉన్న ఒక ఇల్లు చేతిలో పెడితే ఎంతోమంది ప్రజలు మన మీడియా ముందుకు కూడా వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పేదవాళ్ళకి ఓకే మేడం, మంచి హెల్ప్ అవుద్ది. ఎందుకంటే ఆ మురికి నీళ్ళ ప్రక్కన ఉండేదానికంటే అక్కడ ఉండేది బెటర్. కానీ ఇప్పుడు ఈ హైడ్రా విషయంలో చాలామంది కొత్త గృహప్రవేశం అయిపోయి కనీసం ఒక వారం 3 రోజులు కాకముందే అది మొత్తం బిల్డింగ్ మొత్తం అది జేసీబీలు పెట్టి మొత్తం తొలగించడం ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళ ఆవేదన, వాళ్ళు కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు గత ప్రభుత్వం అనేది పర్మిషన్ లేని కన్సెషన్ చేసింది, అవన్నీ పర్మిషన్లు ఇన్లీగల్. గత ప్రభుత్వాలలో ఒకప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన పర్మిషన్స్ కూడా ఉన్నాయి అందులో. ఇప్పుడు దాంట్లో బీఆర్ఎస్ ఇచ్చినవి ఎక్కువ ఉన్నాయండి. అందుకే మా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వాటిని తొలగించిన తర్వాతకి ఇదే ఎవరైతే తొలగించిన బాధాకరంగా ఫ్యామిలీలు ఉన్నాయో వాళ్లకు అనుకూలమైన ప్లేస్లో ఆల్రెడీ చూపించడం జరుగుతుంది. మరి అయినా మరి వాళ్ళు ఎందుకు అట్లా ఆందోళనలు చేస్తూ ఉంటారు, ఎందుకు అట్లా బాధపడతా ఉంటారు, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? ఇంత సుగమమైన మార్గం చూపించినాక కూడా అదంతా బీఆర్ఎస్ వాళ్ళు చేసిన కుట్ర అండి. ఏమో మేడం, వాళ్ళు మిమ్మల్ని చూపిస్తారు, మీరు వాళ్ళని చూపిస్తారు, మధ్యలో ప్రజలు ఆగమైపోతున్నారు. ప్రజలు ఏం ఆగం కాదండి, మా ప్రభుత్వమే ప్రజల ప్రభుత్వము. ప్రజలు హ్యాపీగా ఉండే ప్రజల పాలన మాది. ప్రతి ఒక్కరూ ప్రజలు హ్యాపీగా ఉంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అని ఎంతమంది అంటే కాంగ్రెస్లో ఫ్యామిలీ మెంబర్స్, బీఆర్ఎస్ నాయకులు కూడా మా కాంగ్రెస్లో వచ్చి జాయిన్ అయ్యారు. మీరు చూసారు అవన్నీ. మా ప్రజాపాలన బాగుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ప్రజలు హ్యాపీగా ఉండబట్టే కదా మేము ఎన్నో మీటింగ్స్ అటెండ్ అవుతున్నాను. కానీ చాలా మంది ప్రజలు ఇంకొకసారి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడలేము, ఇంకోసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాదు, ఇదే లాస్ట్ అని కొంతమంది ఉంటున్నారు. మరి కొంతమంది ఏమో లేదు, ఇంకా నెక్స్ట్ ఒక 1 year 6 నెలల లోపు రేవంత్ రెడ్డి దిగిపోతాడు, అక్కడ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారిని దించేస్తారు అని ఈ రకమైన మాటలు. అది స్పష్టంగా మాకు అపోజిట్ వాళ్ళు మాట్లాడే మాటలే కదండి. వాళ్ళ ఛానల్ అవి, వాళ్ళ సొంతమైన ఛానల్. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు
వాళ్ళు ఓన్ ఛానల్ తోటి క్రియేట్ చేసుకొని మా మీద బురద చల్లడానికి చేసే ప్రయత్నం అది. అయితే మేడం ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రకరకాలైన అవినీతి బాగా జరిగింది. అవును. సో ఇప్పటికిప్పుడు మనం చూసుకున్నట్టయితే రైతు భరోసా కింద కానివ్వండి, ఈ వీటన్నిటి కోసం తను కొన్ని కోట్ల రూపాయలని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మూసి ప్రక్షాళన అంటున్నారు, అక్కడ కూడా కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అవుద్ది. ఇంత పెద్ద పెద్ద అమౌంట్ రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా అవినీతి జరుగుద్ది. దీన్ని మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? మరి ఏంటి ఇది ఎక్కువ బయటికి రాదు. మీరు రిలీజ్ చేసిన అమౌంట్ మాత్రమే బయటికి చెప్తారు, బట్ దేనికి ఎంత ఖర్చు అయింది, దేనికి ఎంత, ఎక్కడెక్కడ ఏంటి, ఇది మాత్రం మళ్ళీ రిలీజ్ చేయరు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం రిలీజ్ చేయలే. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం ఏం చేయబోతుంది? మీరు ఈరోజు పొద్దున లైవ్ న్యూస్లో చూడొచ్చు, ఇన్ని న్యూస్లో మన పొంగులేటి శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది మంత్రివర్యులు. ఏ గవర్నమెంట్ ఇల్లు ప్రతి పేదవాడికి అందాలి, దీంట్లో ఎలాంటి ఫండ్స్ ఎవరికి ఇచ్చేది లేదు, ఎవరికి ₹1 ఖర్చు పెట్టేది లేదు, గవర్నమెంట్ సొమ్ము ఎవరు తినేది లేదు, మధ్య వ్యక్తులు తినకుండా ప్రజలకే అందాలి, ప్రజల పాలన ప్రజలకే స్పష్టంగా అది చెందాలి అనేది స్పష్టంగా ఈరోజు మార్నింగే మాట్లాడడం జరిగింది. కానీ మాట్లాడినంత ఈజీగా రాదు కదా మేడం, చాలా రకాలైన అవినీతి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా చూసేది కాదు ప్రజలు, ఎన్నో రకాల ప్రభుత్వాలను చూసిర్రు, రకరకాలుగా వాళ్ళు ఈ విధంగా హామీలు రావటం, అది చేయటం ఇది చేయటం మార్పు కోసమే అని ఈ విధంగా చాలామంది కొత్తగా ఎక్స్పెక్ట్ చేసే ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత వీళ్ళు రీచ్ కాలేరు. ఇప్పుడు అవినీతి ఎక్కడ జరుగుద్దండి? అక్కడ పన్సే లేవు. వచ్చిన పన్స్ మేము వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. వడ్డీలు కట్టి తర్వాతకి దాంతోపాటు ప్రజలకు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనే విధంగా ప్రజలకు అందియటమే జరుగుతుంది. ఇంకా దాంట్లో తినేదేముంది? అంతేనా? అంతే చూద్దాం మేడం, మీరు అన్నట్టు నిజంగా వాస్తవానికి నిజంగా అవినీతి జరగకపోతే చాలా సంతోషం ప్రతి ఒక్కరికి కూడా. ఇంకొకటి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువులకు అన్యాయం జరుగుతోంది, ఇన్ని రకాలైన దాడులు జరుగుతా ఉంటే అసలు ఈ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అసలు ఏం చేయలేకపోతున్నారు, ఆమెను అక్కడ నియమించేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? అదే ఒక మసీదు మీదనో చర్చి మీదనో జరిగితే ఈ విధంగా సైలెంట్ ఉండేవాళ్ళ? ఈ రకమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి, సాధారణ ప్రజలలో కూడా వినిపిస్తున్నాయి. అది ఎక్కడండి? ఎక్కడ జరిగింది? ఇప్పుడు ప్రజలలో ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగినా కూడా గత ప్రభుత్వము మన సీఎం గారు ఏ ప్రజల మధ్యలోకి వచ్చాడు? ఏ ప్రజలు వచ్చేసి ఆయన గేట్ తట్టారా? ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడిర్రా? ప్రజల దగ్గరికి ఆయన వచ్చాడా? కనీసం అవకాశం ఇచ్చాడా? మీడియా మిత్రులు ఒక క్వశ్చన్ వేస్తే కూర్చోయ్యా, ఏం మాట్లాడతావు నువ్వు, పక్క జరుగు, ఎవరు లోపలికి రానిచ్చిరు అని మీడియా మిత్రులతోటే వితంతవాదం వేశాడు. మామూలు సామాన్య ప్రజలు కానీ కాన్సెన్సీ లెవెల్లో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి సీఎం మనకు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ వాళ్ళ కవిత గారు కానీ ఎవరైనా ప్రజల్లోకి అందుబాటులో ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? ఈరోజు మా ప్రజల పాలనలో రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఎక్కడ ఉన్నా కూడా ప్రజల మధ్యలో నిలబడుతున్నాడు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నారు. మరి గుడులు ధ్వంసమైనప్పుడు కొండా సురేఖ గారు ఏం చేశారు మేడం? ఎప్పుడండి గుడులు ధ్వంసమైనాయి కదా, ఒక నెల రోజుల వ్యవధిలోనే 4-5 గుళ్ళ మీద ధ్వంసమైంది. మరి అప్పుడు ఏం చేశారు? కొండా సురేఖ గారు కూడా వచ్చి మాట్లాడారండి. టెంపుల్ ఇప్పుడు ప్రతి ఒక్కటి జరుగుద్ది, జరిగిపోయినప్పుడు దానికి జరిగిన తర్వాతకి మనకు పబ్లిక్లో న్యూస్ అనేది వస్తుంది. వచ్చినాక ప్రతి ఒక్కరు కొండా సురేఖ గారు దేవస్థాన మంత్రి కాబట్టి తను కూడా స్పందించారు, లీడర్లు వచ్చారు, ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. చాలా రోజులకి ఒక వారం రోజులు 10 రోజులు గ్యాప్ తీసుకొని ఆ తర్వాత అందరు అన్ని రకాలుగా అన్నాక అప్పుడు మీడియా ముందుకు వచ్చి తను మాట్లాడడం జరిగింది. అది జరిగిందో జరగలేదో మా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కొంతమంది బురద చల్లడం కోసం ప్రెస్ మీడియాలను పిలిపించి అల్చల్ చేశారు. వాళ్ళు అల్చల్ చేసిన వాళ్ళు కూడా మీరు గమనించవచ్చు. గత ఎలక్షన్స్ బిఫోర్ కానీ తర్వాతకి టెంపుల్స్, బల్కంపేట టెంపుల్స్ దగ్గర కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే వాళ్ళు ఎటు అనుకూలంగా అయితే అటు అనుకూలంగా మాట్లాడుతున్నారు అన్నది కూడా మీరు మీడియాలో చూశారు. ఒకవేళ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలే కావాలని వచ్చి ధ్వంసం చేసి మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మీరు అంటున్నారు. అవును. కానీ అందులో ఆవేశపూరితంగా చేసినటువంటి మనకు సీసీటీవీ ఫుటేజ్లో ఈజీగా కనిపిస్తుంది. అదే నార్మల్గా ఒక కుట్ర పన్నాలు అనుకునే వాళ్ళు నార్మల్గా వచ్చి కూల్ చేయడం అదంతా జరుగుతుంది. బట్ ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అది వేరే రకంగా కనిపిస్తుంది. మెంటల్ గా అప్సెట్ అయ్యాడు అనేది ఒక డిసైడ్ అయిపోయింది కదండి ఆల్రెడీ. సరే, ఒక సిచ్యువేషన్ జరిగింది. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ అనేది కరెక్ట్ ఉండి లేదు అసలు వీళ్ళకు ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వాలి అని ప్రాపర్గా కరెక్ట్ ఉంటే నెక్స్ట్ ఇంకో గుడి మీద దాడి జరగకపోవు కదా.
1 వీక్ ఒక గుడి మీద దాడి జరుగుతూనే ఉంది, మనం పేపర్లలో చూస్తూనే ఉన్నాము. మరి ఏం చేస్తుంది గవర్నమెంట్? ఇప్పుడు మతి సిమితం లేని చేసిన వ్యక్తిని మనం దండించలేము. అతను ఆరోగ్య స్థితి ఎలా ఉందో చూసుకొని అండ్ తనని ట్రీట్మెంట్ ఇప్పేయడమా, అంటే ప్రతి ఒక్క తప్పుకు శిక్ష కాదు. సో తనని మార్చే ప్రయత్నం చేయాలి. గుడి అతని వల్ల డ్యామేజ్ అయింది కాబట్టి, అతను ఏం చేయలేడు కాబట్టి మళ్ళీ దాన్ని పునరుద్ధం చేసి మళ్ళీ మేము అది చక్కదిద్దే హామీలు అనేది మా ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకన్నా ఎక్కువ ఏం చేస్తామండి. అంటే ఒక్క గుడి కానీ కాదు కదా మేడం. ఇప్పుడు మీరు అన్నట్టు మతి స్థిమితం లేదు అని అంటే అది ఒక్క టెంపుల్, ఆ తర్వాత చాలా టెంపుల్స్ మీద జరిగినాయి. అసలు ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది కరెక్ట్ ప్రాపర్గా ఉంటే ఇన్ని గుళ్ళ మీద దాడి జరగకపోవు కదా అని నేను ఇన్ని గుళ్ళ మీద జరిగింది అనేది అబద్ధం అండి. పేపర్లలో వచ్చినాయి కదా మేడం. 100% నవగ్రహాల విగ్రహాలు అవేమన్నాయి మేడం? గర్భగుడిలో కూర్చున్న దేవత ఏమన్నది? అది ప్రతి ఒక్కరు ఎవరు చేస్తారండి. ఒక దేవుణ్ణి పూజిస్తాము. ఏ ప్రభుత్వం ఎవరైనా సరే, మేము కాంగ్రెస్ ప్రభుత్వం, మేమైనా, మీరైనా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ప్రజలందరూ దేవుణ్ణి పూజించేవాళ్ళు. అది ఎందుకు డ్యామేజ్ అయింది గుడి? సో ఆ గుడిని డ్యామేజ్ చేసిన వాళ్ళు ఎవరు? అతనేంటి, అతనికి ఏదో సంథింగ్, అతనికి హెల్త్ బాగాలేదో, మతి సిమితం లేదో, మెంటల్గా అప్సెట్ అయ్యాడో చేశాడు. చేసిన తర్వాత ఆ న్యూస్ మా దాకా వచ్చింది. మా మంత్రివర్యులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా లోకల్ లీడర్లు కానీ వెళ్ళారు, స్పందించారు, దానికి హామీలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క న్యూస్ అనేది ఫస్ట్ డే ఆటోమేటిక్గా మా అపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరైతే మాకు వ్యతిరేకంగా ఉన్నారో మా మీద బురద జల్లి మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్గా మాట్లాడడం అనేది పబ్లిక్లో తీసుకొస్తారు. అదే విషయం మీ దృష్టికి వచ్చింది. ఓకే మేడం, ఫస్ట్ మనం ఒకసారి విద్య గురించి చూసుకుందాం. ఓకే. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ కొత్త గవర్నమెంట్ వచ్చినా విద్య విషయానికి వచ్చేసరికి దోచుకునే వాళ్ళు దోచుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలు పెట్టేసి అవి ఏ ప్రభుత్వం వచ్చినా ఆ రకంగానే ఉంటున్నాయి. ఈ గవర్నమెంట్ విద్యా సంస్థలు అదే విధంగా ఉంటాయి. సో మీ ప్రభుత్వంలో ఏమైనా మార్పు జరిగే అవకాశం ఉందా? 100% అండి. ఇప్పుడు హాస్టల్స్లో నాణ్యతమైన ఫుడ్ ఇస్తున్నారు. ఇప్పుడు మన పిల్లలకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకు ఇప్పుడు రాబోయే రోజులలో ఉద్యోగాల అవకాశాలు కంపల్సరీ అందిస్తానని చెప్పేసి రేవంత్ అన్న ప్రామిస్ చేశాడు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పేద కుటుంబం నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు, గరీబ్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఫస్ట్ వాళ్ళకే ఇవ్వాలి అనేది మా లక్ష్యం. మరి ప్రభుత్వ విద్యా సంస్థలు అతి దారుణంగా దోచుకుంటున్నాయి. చిన్న నర్సరీ కానుంచి, ఇంకా నర్సరీకే మన ₹1,00,000 ఫీజులు ఉంటాయి. ఇంకా బయట ఇంకా చెప్పలేము మనం, ఇంకా పై తరగతిలు పెరిగిన కొద్దీ. సో మరి వాళ్ళది అంతేనా? ఇంకా వాళ్ళని అట్లా వదిలేయడమేనా? యాక్షన్ తీసుకుంటుందండి. కానీ ఏం కనిపించట్లేదు మేడం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 1 year కాలేదు. యాజమాన్యానికి ఆల్రెడీ నోటీస్ బోర్డు అందింది. రీజనబుల్ ఫీజులు తీసుకోవాలి, నాణ్యతమైన చదువు ఇవ్వాలి, నాణ్యతమైన స్కూల్స్లో మెయింటెనెన్స్ నీట్గా ఉండాలి, పిల్లలు మంచిగా ఉండాలి అనేది ప్రతి ఒక్కరూ మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉన్నాయి. మేడం, ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నారు. ఖచ్చితంగా నేను ఈ అంశాన్ని నేను ఖచ్చితంగా మార్చాలి, నా వంతు కృషి నేను చెయ్యాలి అని మీకు ఉంటుంది ఒక గోల్. ఏంటది? ఇప్పుడు ఏదైనా మా ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందో, మా రేవంత్ అన్న గారు ఎలా ఆలోచిస్తున్నారో అదే ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాము. సో ప్రజల్లో ఒక మంచి చైతన్యం తీసుకురావాలి. పేద ప్రజలు, మెయిన్గా బీసీలు, గత ప్రభుత్వము ఒక్కరోజు సర్వే చేసి వదిలేసింది. గత ప్రభుత్వం పాలనలో మొత్తం రెడ్డిలదే ఉంది, ఓసీలదే ఉంది ఎక్కడైనా సరే. ఇప్పుడు మా ప్రభుత్వం కులగణన చేపట్టి కులగణన సర్వే 15 రోజులు దాటిపోయింది ఇప్పటికి. సో కులగణన కంప్లీట్ చేసి మా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వాళ్ళ అద్వేషం ప్రకారము వాళ్ళు చెప్పిన మాట మేరకు కులగణన సాపిగా చేసి కులగణన సర్వే డిసైడ్ చేసినాకనే స్థానిక ఎన్నికలు, లోకల్ ఎన్నికలు స్టార్ట్ చేయాలి అనేది ఆదేశం. సో అది ఎందుకు ప్రజల్లో మంచి చైతన్యం తీసుకురావాలి. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, ప్రతి ఒక్కరికి, గిరిజన ప్రజలకు కానీ ప్రతి ఒక్కరిలో ఒక మార్పు తీసుకురావాలి. పేద కుటుంబంలో చదువుకున్న ఒక విద్యార్థికి ఒక ఉద్యోగం కల్పించాలి. ఒక్కొక్క పేద ఇంటి కళ నెరవేరాలి. ఒక ఇల్లు లేని వాళ్ళకి గవర్నమెంట్ ఇల్లు ఇప్పించడం కానీ, దాంతోపాటు ఒక ఇల్లు జాగా ఉంది, సో వాళ్ళు ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు, రేకుల రూమ్ ఉంది, అలాంటి వాళ్ళకు ఒక 5 lakhs 5 లక్షలు అనేది మన గవర్నమెంట్ నుంచి సాయం అందియటం ఒకటి. సో ఇలా ప్రజాపాలనలో ప్రజల్లో ప్రతి ఒక్కటి
వాళ్ళ అంటే ఇల్లు అభివృద్ధి, వాళ్ళ ఇల్లు బాగుంటే వాళ్ళు బాగుంటారు. పిల్లల్లో ఒక మంచి చదువుకున్న పేద కుటుంబంలో చదువుకున్న ఒక పేద విద్యార్థికి ఒక ఉద్యోగం రావటం కానీ, అలా మంచి పనులు చేయడానికి కార్యక్రమం అనేది మా గవర్నమెంట్ ఎలా చేస్తుందో, మా ప్రభుత్వం ఎలా చేస్తుందో, మా ప్రభుత్వంలో మేమున్నాం కాబట్టి మేము కూడా అలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మా ప్రభుత్వానికి తోడుండి, మా కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ, మహిళా కార్యకర్తలు, సీనియర్ లీడర్లు కానీ, నాయకులు కానీ, కాంగ్రెస్ ఫ్యామిలీ, టోటల్ కాంగ్రెస్ ఫ్యామిలీ, ప్రజల పాలన. ముఖ్యంగా మీ కుత్బుల్లాపూర్ ప్రజలకు మీరు ఎటువంటి సేవలు అందిద్దాం అనుకుంటున్నారు? పర్టికులర్గా అక్కడ ఏ సమస్య వెంటాడుతోంది, ఆ సమస్యను మీరు ఏ విధంగా తొలగిద్దాం అనుకుంటున్నారు? కుత్బుల్లాపూర్ ప్రజలకి మా సీనియర్ నాయకులు కొల్లాన హనుమంతరెడ్డి గారు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే, అండ్ ఎక్స్ ఎమ్మెల్యే గారు కూన శ్రీశైలం గౌడు, అండ్ భూపతి రెడ్డి అన్న, ముగ్గురు మాకు ఒక వేడుకొండలవాడి వెంకటేశ్వర స్వామి లాగా మాకు ముగ్గురు అన్నలు ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కరే ఉంటారు. సో మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ముగ్గురు అన్నలు ఉన్నారు. ఒక్క నియోజకవర్గంలో ఒక్కరుంటేనే మంచిగా చేస్తారు. అలాంటిది మా కాన్ఫరెన్స్లో ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళు కాకుండా సీనియర్ నాయకులు అన్నలు కానీ ప్రతి ఒక్కరు ఉన్నారు. అతి పెద్ద పార్లమెంటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మీకు తెలిసిందే ఆ విషయము. సో అక్కడ ప్రజలకి ఎట్లా అంటే ఎక్కువ అక్కడ వర్క్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఇండస్ట్రీలు ఎక్కువ, లేబర్ ఎక్కువ ఉంటారు, సొంతంగా స్వయంగా కష్టపడే వాళ్ళు ఎక్కువ, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు వాటరు, నాణ్యతమైన వాటర్ సప్లై కానీ, డ్రైనేజెస్ కానీ, అండ్ రోడ్స్ కానీ, అండ్ వాళ్ళకు హౌజెస్ లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళకు, పేద కుటుంబానికి ఇల్లులు కానీ, మంచి నాణ్యతమైన ఆరోగ్య బాగుండడానికి ఒక మంచి ట్రీట్మెంట్ కానీ, ప్రతి ఒక్కరు మా సీనియర్ నాయకులు, మా అన్నలు అందరు కలిసి మేము కూడా తోడుండి ప్రజలకి అందిస్తున్నాము. సో అక్కడి ప్రజలకి మీరు ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎప్పటికప్పుడు అండదండని ఇస్తా అంటారు. 100%. కానీ మేడం, ఇప్పటి వరకు నేను చూసుకున్నట్టయితే రాజకీయాలలో ఉండాలంటే మాట బాగా రావాలి, తిట్లు బాగా తిట్టాలి, పైనున్న వాళ్ళను పొగడటం రావాలి, ఇవన్నీ ఉంటేనే రాజకీయాలలో బాగా అంటే లీడ్ చేయగలుగుతారు. మరి మీరు ఇంత స్మూత్గా ఉంటున్నారు, ఎవరిని దుర్భాషలు ఆడట్లేదు, ఎవరిని తిట్టట్లేదు, మీ ప్రతిపక్ష పార్టీలను కూడా గారు అని సంబోధిస్తున్నారు, మరి మీరు లీడ్ చేయగలుగుతారా? ఇప్పుడు మంచితనం అంటారు, నోరు మంచిదైతే ఊరంతా మంచిది. కానీ ఇప్పుడు రాజకీయాలలో అవి కనిపించట్లేదు కదా మేడం. అసలు ఇప్పుడు ఎంత తిడితే అంత ఫేమస్ అవుతున్నారు, మరి మీరు తిట్టట్లేదు. మరి ఇప్పుడు తిట్టి పబ్లిక్లలో ఫేమస్ అవ్వాల్సిన అవసరం లేదు. మంచి కార్యక్రమాలు చేస్తే మనం జనాల్లోకి పోతే దండం పెట్టి అమ్మ నమస్తే, అక్క నమస్తే అనే మంచితనం తెచ్చుకోవాలి అంటే జనాలకు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఎలాంటి ఇబ్బందిలో ఉన్నారు, మనం వాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తున్నాము, అదే విధంగా మనం సహాయం చేయటం వల్లనే మనకు మంచితనం ఉంటే జనాల్లో మంచితనంగా అందరినీ కలుపుకోవాలి. మన శత్రువు కూడా మిత్రుని చేసుకొని కలుపుకపోవటమే రాజకీయం. సో ఇప్పటి వరకు బీసీ మహిళలకు ఎక్కడ ఎక్కువ ప్రియారిటీ లేదు. ఇప్పుడు 1952 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఒక 8 మంది మాత్రమే బీసీ మహిళలు అక్కడ చోటు సంపాదించుకున్నారు. అంటే ఇది వరకు ఉన్న ప్రభుత్వం కూడా బీసీ వాళ్ళకి నేను ఎక్కువ ప్రియారిటీ ఇస్తా అని చెప్పడం జరిగింది. మొన్న కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, ఏ ప్రభుత్వం అయినా సరే అంటే ఓట్లేసే ముందు బీసీ వాళ్ళకి ప్రియారిటీ ఇస్తామని చెప్తారు, ఆ తర్వాత గద్దెనెక్కిన తర్వాత ఏది ఉండదు, చాలా తక్కువ కనిపిస్తుంది. మరి ఇప్పుడు మీరు కోరి మరి కాంగ్రెస్లో చేరిర్రు, మీరు ఒక బీసీ మహిళా లీడర్, మీరు అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ దానికి రీచ్ అవుతా అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు బీసీల గురించి ప్రత్యేకంగా అవకాశాలు రావాలి, బీసీలని తీసుకురావాలి, బీసీలకు అవకాశం ఇవ్వాలి అని కులగణన చేపట్టింది మన ప్రభుత్వం. సో ఇప్పుడున్న ప్రభుత్వం కులగణన చేపట్టి మాకు అవకాశం ఇస్తుంది అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గత పాలన, గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో గతంలో చూసుకుంటే బీసీలు చాలామంది తక్కువ ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు చాలా అంటే చాలామంది తక్కువ ఉన్నారు. బట్ అలాంటిది ఇప్పుడు కులగణన చేపట్టి అది క్లారిటీ తీసుకొచ్చిన తర్వాతకి బీసీలకు అవకాశం ఇవ్వాలి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు బీసీలకు అవకాశం వస్తుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే గత ప్రభుత్వంలో బీసీ మహిళల జనాభా సంఖ్య చూసుకుంటే 94,38,000 ఉన్నారు.
మొత్తం జనాభా 26% బీసీ మహిళలే ఉన్నారు దాంట్లో. 26% బీసీ మహిళల వాటా ఉంది. కానీ 1952 నుండి 2024 వరకు తెలంగాణ అసెంబ్లీలో బీసీ మహిళల ప్రాధాన్యత మొత్తం కేవలం 8 మంది ఉన్నారు. అంతేకాకుండా ఈ 8 మంది కూడా ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఇప్పుడు కూడా కాదు, సంగం లక్ష్మీబాయి 1952లో వచ్చింది అసెంబ్లీకి. ఆనందదేవి గారు 1962లో వచ్చారు అసెంబ్లీకి. అలా కమలమ్మ యాదవ్ తను వచ్చేసి 1972. వీళ్ళందరూ గతంలో వచ్చిన వాళ్ళు. ప్రజెంట్కి వస్తాలకే మనకు కొండా సురేఖ మేడం 2023 అండ్ కోమిరెడ్డి జ్యోతి గారు, ఆకుల లలితక్క గారు, ఈ ముగ్గురే కనిపిస్తున్నారు ఇక్కడ ప్రజెంట్కి వస్తాలకి. సో గత ప్రభుత్వం కానీ గతంలో కానీ 1952 కానీ 1967 కానీ 1978, 1983 అండ్ 1985, 1989, 1994, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మహిళకు కూడా అవకాశం దొరకలే బీసీ మహిళకి. కాంగ్రెస్ ప్రభుత్వంలో దొరికిందంటారు. అంతే కదా. ఇప్పుడు ఆకుల లలితక్క అండ్ కొండ సురేఖ గారు దొరికింది కదా. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మాకు అవకాశం ఉంటుందని అనుకుంటున్నాము. ఎందుకంటే మొత్తం చాలా మంది అండి, ఎంతమంది బీసీలు ఇప్పుడు కొండా సురేఖ గారిని కేవలం ఒక బీసీ అనే ఉద్దేశం కొద్ది తనని అక్కడ ఆ మంత్రి పదవికి కేటాయించారా? అంటే ప్రజల మనిషి అండి, ఒక బీసీ మహిళ కూడా ప్రజల మనిషి, ఒక మహిళ అనే ఉద్దేశంతో ఆకుల లలితక్క కానీ అట్లా అవకాశం అనేది బీసీలకు వస్తుంది. రాబోయే రోజుల్లో కూడా వస్తుందని మా నమ్మకం. ఎందుకంటే గతంలో చాలా తక్కువ మంది ఉన్నారండి. ఎస్సీ నుంచి 16 మంది, ఎస్టీ నుంచి 13 మంది, బీసీ నుంచి 8 మంది, మైనార్టీలోంచి 4. గతంలో లెక్క ఇది లీస్టు. సో అంత తక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే బీసీలకి ఖచ్చితంగా ఆదరణ ఉంటుంది, వాళ్ళకు ఖచ్చితమైన అంటే ఒక మంచి పదవి దక్కే అవకాశం అనేది కంపల్సరీ ఉంటుంది, రావాలని మా నాయకుడు రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. మేడం, రాజకీయాలలో చాలామంది ఇప్పుడు మీకులాగానే సేవలు చేస్తూ ఉంటారు. అవును. అంటే ప్రజలకు వాళ్ళకు సపోర్ట్ ఇచ్చినా కూడా టికెట్ ఇవ్వరు పార్టీ. అవును. సో ఆ రకంగా బాధపడతా ఉంటారు. ఒకవేళ టికెట్ ఇచ్చినా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు ఓటేయకపోయినా అంటే తీవ్రమైన భావోద్వేగానికి గురవుతూ ఉంటారు. అవును. ఇన్ కేస్ మీకు ఫ్యూచర్లో అటువంటి పరిస్థితి ఎదురైతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా? లేదండి, నేను ప్రజల అభిమానం తోటి ప్రజల్లో హెల్ప్ చేయాలి, సోషల్ సర్వీస్ అనేది నా లక్ష్యము. సో ఒక జాలి మానవత్వము అనేది నాలో ఉంది. నేను రాజకీయాలలో టికెట్ కోసమే పనిచేయట్లేదు. అక్కడున్న ప్రజలు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా కుటుంబం అనుకొని ప్రజల్లో వెళ్ళి వాళ్ళకి నేను పనిచేస్తున్నాను. పార్టీ అంటే అభిమానము, కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో రేవంత్ రెడ్డి గారు చేసే మంచి పనులు బాగున్నాయని చెప్పేసి ఆ పనులలో మేము కూడా తోడుంటే బాగుంటుంది అనుకొని మేము చేస్తున్నాం. అంతేగాని ఈరోజు టికెట్ ఇస్తారా ఇవ్వరా సహజం అది. ఇప్పుడు మంచి పని చేస్తున్నారు అని అంటే ఓకే, వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఇస్తారు, లేకపోతే లేదు. నేను అలా ఏమీ ఆశించకుండా ప్రజల కోసమే కష్టపడి ప్రజల కోసమే నేను చేయాలనేది నా లక్ష్యం. ప్రజల కోసమే చేయాలంటే కొంచెం సపోర్ట్ ఉంటే ఎక్కువ సేవ అందించగలుగుతాం. అవును. మరి మీకు ఇక్కడ మీకు సరైన ఆదరణ రాకపోతే వేరే పార్టీ వాళ్ళు మిమ్మల్ని పిలిస్తే వెళ్తారా ఖచ్చితంగా? ఇప్పుడు ప్రజలకు ఎవరు మంచి చేస్తే వాళ్ళు ఆదర్శిస్తారు ఎట్లానైనా సరే. నేను ప్రజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మంచిగానే చేస్తున్నాను. నా సీనియర్ నాయకులు నన్ను మంచిగానే కలుపుకోబోతున్నారు, ఆదరిస్తున్నారు. ఇలాగే సాగుతుంది. తర్వాతకి ఏం జరుగుతుందో ఏం చెప్పలేం కదా మనం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఏ పార్టీలో ఉన్నా ప్రజలకు సేవ చేయటం మాత్రం ఆగదు అంటారు. 100% అండి. ఓకే. మనకున్న అలవాటు మనం మార్చుకోలేం కదా. మన వ్యక్తిగతంగా మన మంచితనము, సో వాళ్ళతో మాట్లాడే విధానం మన పుట్టుకతో వచ్చింది. ఇది ఈ రాజకీయాల కోసం కొత్తగా క్రియేట్ చేసుకుంది కాదు. సో మన అలవాటు మనం మారకూడదు. మేడం, నేను ఇప్పటివరకు నేను చాలామందిని చేసిన, నన్ను ఎవరు మాట్లాడనియలే. ఫస్ట్ అడిగింది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి. ఓకే. అడిగిన దానికి ఆన్సర్ వేరే వస్తుంది. మళ్ళీ ఇంకా ఛాన్స్ దొరికితే వేరే పార్టీ వాళ్ళని తిట్టడమే జరుగుతుంది. మీ దగ్గర మాత్రం నేను లిటరల్గా చెప్తున్నా, ఉన్న వాస్తవం చెప్తున్నా, ఎవరిని తిట్టేది లేదు. చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. చాలా చక్కగా చెప్తున్నారు మేడం. అంటే మీ సేవలు ఇంకా ఇంకా ప్రజలకు అందించాలి. మీలాగా సేవ చేసే నాయకురాలు ఖచ్చితంగా ఈ సమాజానికి అవసరం. ఎందుకంటే
ప్రజలు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎక్స్పెక్ట్ చేసి ఒక మనిషిని ఎన్నుకుంటారు, బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత వీళ్ళు చేయలేరు. అక్కడ వాళ్ళకి ఆల్రెడీ చాలామంది ప్రజలకి రాజకీయాల మీద ఉన్నటువంటి నమ్మకం పోయింది, లీడర్స్ మీద ఉన్నటువంటి నమ్మకం కూడా పూర్తిగా పోయింది. సో ఇటువంటి టైంలో మీలాంటి నాయకురాలు ఖచ్చితంగా ఈ సమాజానికి అవసరం. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ సేవలను ఇంకా 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 పెంచుకుంటూ పోవాలి, ప్రజలందరికీ చేరువవ్వాలి, మీరు ఒక గొప్ప నాయకురాలు కావాలని మా ఛానల్ తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి చాలా చక్కగా మాట్లాడారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, మీకు కూడా చాలా థ్యాంక్ యూ. చూశారు కదండి ఈ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మాకు షేర్ చేయండి. చూస్తూనే ఉండండి పబ్లిక్ కోట్ న్యూస్.